మీరు ఇంతకుముందు ఎవరన్నా ప్రేమించారా? నిజంలో ప్రేమించాను. ఏమైంది మరి? విఫలం కాలా? మీరు నమ్ముతారా? ఆ అమ్మాయి నన్ను మనస్ఫూర్తిగా అభిమానించింది, నేను మనస్ఫూర్తిగా అభిమానించాను. అయితే ఏంటంటే సార్, ఒక రోజు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాను. వాళ్ళ పేరెంట్స్ నన్ను పరిచయం చేయండి. తొరా డబ్బునోడు, బాగా డబ్బునోడు. మొత్తం అట్మాస్ఫియర్ అంతవరకు అమ్మాయి ఇంటికి వెళ్ళలేదండి. మొత్తం అట్మాస్ఫియర్ చూసా. చూస్తే నా జీవన విధానానికి వాళ్ళ జీవన విధానానికి అసలు పొంతం లేదు గురారు, అసలు లేదు. అప్పుడు నేను అక్కడి నుంచి థ్యాంక్స్ చెప్పి దండం పెట్టి చూసా. నా ప్లాట్ఫారం పోతుంది. ఈ అమ్మాయి స్టార్ట్ ఆఫ్ లైఫ్. ఈ అమ్మాయి పేదమ్మాయి ఎవరిని చేసుకున్నా ముందు నా భార్యకి నేను న్యాయం చేయాలి. ఆమె నేను ప్లాట్ఫారం నాకులా పెట్టకూడదు. ఐ అంబిషన్స్ టు బికమ్ ఎన్ యాక్టర్. ఎప్పుడు దానికి గ్యారెంటీ లేదు. సంవత్సరం పడుతుంది, 10 ఏళ్ళు పడుతుంది, 50 ఏళ్ళు పడుతుంది. కాబట్టి నేను ఎందుకు ఒక పెళ్లి చేసుకొని మూసిపెట్టి అమ్మ కర్మ జీతాంతం నరకేతను అనిపించుకుంటే వాళ్ళని మూసిపెట్టి వాళ్ళని మూసిపెట్టి ఆడేది నాకు లేదు. నేను ఇలా జీవితం అమ్మ, నేను కోపం పడకండి, అమ్మాయి తీసుకోవద్దు అని నేను పోస్ట్పోగా మీరు పెళ్లి తీసుకొని యాక్టర్ కోరుకున్నాను. నేను మడ్రస్ వెళ్ళిపోతున్నాను, నేను యాక్టర్ అవ్వాలి మొత్తం విషయం. మళ్ళీ ఇంకోలా మాట్లాడకూడదు. మీరు మాట్లాడినా మీరు నాకు లెటర్ రాసిన కనీసం అప్పుడు ఉత్తరాలు గురించి సమస్య లేదు, నేను టచ్ ఇవ్వను, మీరు పెళ్లి తీసుకుని ఆనందం ఉండి అని అనేసి వచ్చి అక్కడ చాలా నన్ను తిరగట్లేదు గురించి. ఆవిడ పాపం ఏడిచింది, నేను ఏడిసా. బాధ ఆ సైడ్ బాధ పాపం. ఇంకా అక్కడి నుంచి అబ్బాయి చెప్పేశాను కదా, మళ్ళీ లెటర్ రాసుకున్నా పలకరించినా అది పెరుగుద్ది. అమ్మాయి పెళ్లి చేసుకుని ఎక్కడో హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళి మనం చూడాలనిపిస్తుంది. చూసాను కూడా మళ్ళీ బాధ పెట్టడం, ఎందుకంటే ఇప్పుడు చూడను కూడా చూడాల.